ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని చెప్పింది. అక్కడక్కడ వడగండ్లు వాన పడుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి జిల్లాలకు వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్. రేపు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వర్షాలుంటాయని చెప్పింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక ఇప్పటికే చూసుకున్నట్టయితే వికారాబాద్కి సంబంధించి అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన వర్షం నమోదవుతా ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి అక్కడక్కడ తేలికపాటి వర్షం, తేలికపాటి జల్లులు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 2-3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఈ రోజుకి సంబంధించి వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో లేవో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడతా ఉన్నాయి. సో ప్రస్తుతం ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి సార్? వర్షాలు పడడానికి గల కారణాలు ఏంటి? గత 3 రోజులు బట్టి కూడా మనకి తెలంగాణలో ఇటువంటి వాతావరణం ఉంది. మనకి ద్రోణి ఒకటి పాస్ అవ్వడము, తెలంగాణకి మీదుగాను తెలంగాణ పక్క నుంచి ద్రోణి పాస్ అవ్వడం వల్ల మనకి తేమగాళ్ళు ప్రవేశిస్తున్నాయి. ఆల్రెడీ మన టెంపరేచర్లు 39 నుంచి 43 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. సో ఇటువంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఎక్కడైతే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ 1 గంట 2 గంటల సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఇట్లా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, జల్లులు పట్టము జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు రేపు కూడా మనం కొన్ని జిల్లాలకి అలర్ట్ పెట్టడం జరిగింది. ఇటు మన సిటీ ప్రాంతంలోనూ, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో జల్లులు పడే అవకాశం ఉందని పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకి రాడార్లో చూసినట్టయితే ఆల్రెడీ 1 గంట 2 గంటల నుంచి మనకి సిటీ ప్రాంతంలో ఆల్రెడీ రెయిన్ పడుతోంది. మనకి ఇటు మెడ్చల్, మల్కాజ్గిరిలో కొద్దిపాటి జల్లులుగా పడి తగ్గిపోయింది కూడాను. ప్రస్తుతం మనకి రంగారెడ్డి జిల్లా, వికారాబాదు, మహబూబ్ నగర్ ప్రాంతంలో మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంది. అలాగే సిద్దిపేట ప్రాంతంలో కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ కొనసాగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాడార్కి సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ వర్షం పడే ఛాన్సెస్ ఉందో చెప్తూ ఉన్నారు. సో ఆ వర్షాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏవైనా హెవీ ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల? ఈదురుగాల తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఇవన్నీ కూడా ఓన్లీ మోడరేట్ రెయిన్స్ అండి. మోడరేట్ రెయిన్స్ అంటే మనకి 5 నుంచి 7 సెంటీమీటర్ల లోపే ఉంటాయి. 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, మ్యాక్సిమం 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లకు మించి రెయిన్ అయితే ఉండదు. అయితే ఇవి క్యూములోనింబస్ మేఘాల వల్ల ప్రత్యేకత ఏంటంటే మనకి ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, లైట్నింగ్, థండరు ఇవి కొంచెం భయపెట్టే అంశాలు. సో అంతకు మించి పెద్దగా రెయిన్ఫాల్ అయితే మనం గత వారం రోజులు బట్టి కూడా చూస్తున్నాము. క్యూములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడినప్పటికీ ఎక్కడా కూడా హెవీ రెయిన్ అంటే మనకి 7 సెంటీమీటర్లు దాటాలి. 7 సెంటీమీటర్లు దాటిన రెయిన్ ఇంతవరకు మనకి లేదు. ఓన్లీ రెయిన్ఫాల్ తక్కువే, కానీ ఈ ఈదురుగాలులో ఈ థండర్ బోల్ట్స్ వల్ల కొంత ప్రమాదం ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడక్కడ వడగళ్ల వర్షం పడే అవకాశం ఏమన్నా ఉందా, లేదంటే ఉంటే ఏ జిల్లాలకు సంబంధించి అవకాశం ఉంది సార్? మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు మనకి హీట్ ఎక్కువ ఉన్న దగ్గర బాగా హైట్ వరకు పెరిగిపోతాయి. ఇది చూసినట్టయితే మనకి క్లౌడ్ హైట్ అని సూచిస్తుంది. ఈ క్లౌడ్ ఏంటంటే మనకి బియాండ్ ఫ్రీజింగ్ లెవెల్, మనకి ఫ్రీజింగ్ లెవెల్ వచ్చి 6 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తులో సుమారు ఈ సీజన్లో మనకి ఫ్రీజింగ్ లెవెల్ ఉంటుంది. ఆ ఫ్రీజింగ్ లెవెల్ దాటి ఈ వేడి వల్ల ఈ తేమ బాగా పైకి నెట్టివేయబడినట్టయితే ఈ తేమ అంతా కూడా మనకి ఐస్ క్రిస్టల్స్గా, ఐస్ గడ్డలుగా మారి అది మళ్ళీ గ్రావిటీ వల్ల కింద పడటం జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో మనకి హీట్ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడక్కడ కొద్దిపాటి వడగళ్ల వాన కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. దాదాపు చీకటి పడినట్టుగా కూడా మేఘాలంతా కూడా కమ్ముకున్నాయి. ఇక హైదరాబాద్కి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి హైదరాబాద్కి చూసినట్టయితే ప్రస్తుతం మనకి సిటీలో ప్రస్తుతం మనకి మెడ్చల్, మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఆల్రెడీ ఇటు మూవ్ అయిపోయింది. ప్రస్తుతం మనకి రంగారెడ్డి, సికింద్రాబాదు ప్రాంతంలోనూ అలాగే ఇటు వికారాబాద్ సైడ్కి
ఒక క్లౌడ్ ప్యాచ్ ఉంది. ఇది కూడా ఒక గంటన్నరలో డిసిపేట్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే ఎట్లాంటి వర్షం పడే అవకాశం ఉంది? హైదరాబాద్కి సంబంధించి ఈదురుగాల తీవ్రత ఏమైనా ఉండే అవకాశం ఉందా? హైదరాబాద్లో కూడా లాస్ట్ మనం చూసాం, ఒక 3 days బ్యాక్ వడగండ్ల వర్షం కూడా నమోదైంది. సో ఈ రోజు అట్లాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఈ వర్షపాతం పెద్ద భారీగా ఏమి ఉండదు, 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపే వర్షపాతం ఉంటుంది. అయితే ఈదురుగాలులు ఉంటాయి. ఈ క్యూములోనింబస్ క్లౌడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్లౌడ్ ఏర్పడినప్పుడు అలాగే వర్షం పడుతున్నప్పుడు కూడా ఈదురుగాలులు ఉంటాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వడగళ్ళకు కూడా అంత పెద్దగా సిటీలో ఛాన్స్ లేదు. ఒక మాదిరి వర్షం, మోడరేట్ రెయిన్ ఇంకొక గంటన్నర ఉండి తర్వాత మళ్ళీ ఇది నార్మల్ అయిపోయే పరిస్థితి ఉంది. ఓకే సార్, ఇక ప్రస్తుతము 2-3 గంటలకు సంబంధించి కావచ్చు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎట్లాంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది? సో జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, సో ఎలాంటి బులెటిన్స్ రిలీజ్ చేయడం జరిగింది సార్? మనము మార్నింగ్ ఇచ్చే ఫోర్కాస్ట్లో ఏ జిల్లాల్లో ఇటువంటి అవకాశం ఉన్నదాన్ని మనం పంపిస్తూ ఉంటాము. 7-day ఫోర్కాస్ట్లో రాగల 7 రోజులకి కూడా. అందులో చూసినట్టయితే ఈరోజు రేపు మనకి ఇటు పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాలే అంటే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఈ వికారాబాదు, అలాగే మన సిటీ ప్రాంతంలోనూ ఈ ప్రాంతంలో ఈ క్యూములోనింబస్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా Day 1 and Day 2 పెట్టాము. Day 3 నుంచి మనకి డ్రై వెదర్ ఉండే అవకాశం ఉంది. అయితే వన్స్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఈ నౌకాస్ట్ బులెటిన్లో యాక్చువల్గా ఏ జిల్లా అయితే ఎఫెక్ట్ ఉంది, అక్కడ యాక్చువల్ ఇంటెన్సిటీ మనం మార్నింగ్ చెప్పిన దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దానివల్ల విండ్స్ ఎంత ఉంటాయి అన్నది ప్రతి 3 గంటలకి అవసరాన్ని బట్టి ప్రతి గంటకి కూడా మన డ్యూటీ ఆఫీసర్ దగ్గర నుంచి నౌకాస్ట్ బులెటిన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే సార్, ఇక జిల్లాలకు సంబంధించి ఎస్పెషల్లీ ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చాలా వరకు ఇటు పంటకు సంబంధించి నష్టం చేకూరింది. ఇటు వరి కావచ్చు, మొక్క కావచ్చు. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రోజు వచ్చే గంటన్నర పాటు కావచ్చు, ఈ రోజు రేపు వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో వాళ్ళకి సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్? సూచనలు కావచ్చు. పగలంతా ఎండగాల్సి మనం కూడా చూస్తున్నాం. ఒక 2 గంటల క్రితం వరకు మనకి పూర్తిగా ఎండగా ఉండి ఏమీ లేనట్టు ఉంటుంది వాతావరణం. ఇది అప్పటికప్పుడు మారిపోతుంది. సో దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చాలామంది ఇప్పుడు పంట కోసి ఆరబెట్టి వదిలేస్తూ అట్లాంటివి చేసినట్టయితే ఈ ఒక 1-2 గంటల్లో పడిన వర్షం వల్ల మొత్తం కష్టం అంతా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి ఇండికేషన్ అయితే మనకి ఒక అరగంట వరకు ముందు తెలుస్తుంది. మనకు ఉన్నట్టుండి చల్లటి గాలి వచ్చేయడము, అలాగే గాలి వేగం పెరగడము, ఇటువంటి సూచన వచ్చిన వెంటనే ఇటువంటి బయట ఉన్న వస్తువులు కానీ లేదా జీవాలు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే అన్నింటినీ జాగ్రత్త చేసుకున్నట్టయితే పెద్దగా ప్రమాదం ఉండదు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగానైతే ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.